జేబీ. నా పేరు క్యాదాసి ప్రభాకర్. నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. పెద్దపల్లి జిల్లాలోని పెగడపల్లి గ్రామంలో ఈ నెల 19వ తారీఖున జరిగినటువంటి దళిత జాతి పైన చూపిన వివక్షను మేము తెలంగాణ అంబేద్కర్ సంఘం కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దేశంలో, రాష్ట్రంలో దళిత జాతి పక్షాన, దళిత జాతి కొరకు, దళిత జాతి అభివృద్ధి కొరకు, దళిత జాతి రక్షణ కొరకు ఇన్ని పటిష్టమైన, కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ దేశంలో, రాష్ట్రంలో ఏదో ఒక మూల దళితులపైన దాడులు, మానభంగాలు, దౌర్జన్యాలు, అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి ఎల్లమ్మ బోనాల ఊరేగింపులో ఏర్పడినటువంటి ఈ దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గౌండ్ల కులాలకు సంబంధించినటువంటి గౌడ కులస్తులు మరియు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాదిగలు, ఈ రెండు కులాలు కలిసిమెలిసి చేసుకునేటువంటి పండుగనే ఎల్లమ్మ బోనాలు. ఈ ఎల్లమ్మ బోనాలలో గతంలో వాళ్ళు చెప్పినటువంటి చరిత్ర ప్రకారం ఎల్లమ్మ బోనాలు చేయడానికి, ఎల్లమ్మ జాతర ఏర్పాటు చేయడంలో భాగంగా మాదిగ సమాజానికి సంబంధించినటువంటి ఇళ్లకు వచ్చి ఆ ఎల్లమ్మను మాదిగ ఇళ్లలో నుంచి తీసుకెళ్ళి పండుగ జరిపేటువంటి పరిస్థితులు, సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మాదిగ సమాజానికి సంబంధించినటువంటి బోనాలు ఎల్లమ్మ గుడికి తీసుకురావద్దు, ఎల్లమ్మ గుడిలో ప్రవేశం లేదని చెప్పి మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముందు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా. ఈ దోషులపైన అట్రాసిటీ కేసు పెట్టి కూడా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం వెనకాల అసలు ఎవరి ప్రమేయం ఉంది? రాజకీయాలు ఒత్తిళ్లు ఉన్నాయా? అధికారుల నిర్లక్ష్యమా? అసలు చట్టాలంటే గౌరవం లేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అట్రాసిటీ కేసు ఎప్పుడైతే కట్టిన వెంటనే ఆ దోషులను వాళ్ళని వెంటనే రిమాండ్ తీసుకోవాలని చెప్పి మనకు చట్టం చెప్తా ఉన్నది. కానీ దాన్ని ఉల్లంఘించి వారిపైన నామమాత్రంగా కేసులు పెట్టి వాళ్ళని యథావిధిగా వదిలిపెడితే వాళ్ళు స్వేచ్ఛగా గ్రామంలో సంచరిస్తూ వాళ్ళు ఇంకా భయాభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ, ఇది వారిని దోషులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించకపోతే బాధితులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఆ బాధితులకు న్యాయం జరిపించి మరొక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను సంబంధిత అధికారులకు, పోలీసు వారికి, న్యాయ నిపుణులకు మరియు ఆ జిల్లా కలెక్టర్ గారికి, అధికారులకు, ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.